ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ కూడా ఒక వీడియో పోస్ట్ చేయడానికి అవ్వడం లేదు. ఏదో ఒకటి అడ్డంకి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది. అలాగా వీడియో పోస్ట్ అయితే చేయడానికి అవ్వడం లేదు. ఇది ఎప్పుడంటే నిషి బర్త్డే అయింది 14th. ఆ రోజు తీసిన వ్లాగ్ మాట. ఇంకా ఆ రోజు నుంచి నేను మండే వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నాను. బట్ నాకేంటంటే కొంచెం జలుబు దగ్గు ఎక్కువగా ఉండటంతో మాట్లాడడం కొంచెం కష్టం అవుతుంది. ఇవాళ ఇంకా బెటర్ మాట. నా వాయిస్ వింటేనే మీకు తెలుస్తుంది. నిన్న చాలా అస్సలు మాట్లాడలేకపోయాను, అందుకే నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ముందుగా బ్రేక్ఫాస్ట్కి అయితే బొబ్బర్లతోని వడలు చేద్దామని చెప్పి ఇంకా నైటే బొబ్బలు నానబెట్టాను. ఏదో ఒకటి స్పెషల్ చెయ్యాలి కదా, ఎప్పుడు మినపప్పు గారెలు అలాగే అయిపోతుంది. కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి ఇంకా మినపప్పు వడల్లాగా అయితే చేయిస్తున్నాను. దానికోసం బొబ్బలు రాత్రి నానబెట్టాను. బొబ్బలు ఇంచుమించు చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా హెల్త్కి చాలా మంచిది. మనం బొబ్బలతోని వంకాయ వేసి కర్రీ చేసుకోవచ్చు, లేదా ఇలా వడల్లాగా చేసుకోవచ్చు. ఇదేమీ లేదండి, రాత్రి నానబెట్టేస్తాం. దగ్గర ఒక 6-8 అవర్స్ నానితే మనకి బాగా అవుతుంది అన్నమాట. మార్నింగ్ లేచి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని మామూలు మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసేటప్పుడే నేను ఉప్పు వేస్తాను. తర్వాత వేసామంటే మనకు కొంచెం పలచన అవుతుంది. అందుకు గ్రైండ్ చేసి దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే. తర్వాత ఒకటి చిన్నది వేసాను. అది దేవుడికి వేస్తాము అని చెప్పి అంటారు. నేను ఎప్పుడు ఇలాగ చిన్నది వేస్తాను. అది మరి ఎందుకు అలాగ అంటారో, నేను నూనె వేగిందా లేదా అన్న తెలియడానికి కూడా వేస్తారేమో అనుకుంటున్నాను. ఒకటి దేవుడికి కూడా ఒకటి అలా చిన్నది వేసి తీస్తారు అని అంటారు. అయితే ఇప్పుడు నూనె అయితే వేసాను. ఇది స్టీల్ కళాయి కాబట్టి తొందరగా నూనె వేడెక్కిపోతుంది. సిల్వర్ కళాయితో పోలిస్తే స్టీల్ది అయితే తొందరగా వేడెక్కిపోతుంది. నేను మొదట ప్లెయిన్గా వేయిస్తుంటే ఖుషి వచ్చి, మమ్మీ దానికి కన్నం కావాలి, కన్నం పెట్టు అన్నాడు. మామూలు మనం మినప వడలు ఎలా పెడతామో అలాగా. ఇదేంటంటే కొంచెం ఉల్లిపాయ అది వేసాను, అందుకని హోల్ పెడుతున్నసరికి కొంచెం విడిపోతున్నది. కొంచెం పాల్చన కూడా అయిందిలేండి ముద్ద. మరీ బరగ్గా రుబ్బలేదు. యాక్చువల్లీ కొంచెం బరగ్గా రుబ్బుకోవాలి ఇదైతే. ఇలాగైతే వేస్తాను. ఫస్ట్ వేసేసరికి సెకండ్ మళ్ళీ వేసేసరికి మొదటి కొంచెం రెడ్ కలర్ అయిపోయి మాట. ఇలాగా ఇవి చేసే లోపల నిషి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయి వాళ్ళ డాడీతో గుడికి కూడా వెళ్ళొచ్చిమన్నాను. మరి నేను వెళ్ళలేను. అప్పటికే నాకు కొంచెం ఆ రోజుకే కొంచెం బాగాలేదన్నమాట. కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది, జ్వరం వచ్చే ఫీలింగ్ లాగా అనిపించింది. అందుకని నేను మరి వచ్చి ఇక్కడ ఇంట్లో పని అంటే నేను మరి చేయలేను అని చెప్పి ఇంకా మరి నేను వెళ్ళలేదు. వాళ్ళ డాడీ అది టెంపుల్కి వెళ్ళారన్నమాట. నేను ఖుషి అయితే ఉన్నాము ఇంట్లోని. వాళ్ళు వచ్చే లోపల టిఫిన్ రెడీ చేస్తే తింటారు కదా అని చెప్పి. మరి దీంతో చట్నీ అది ఏం చేయలేదు. చేస్తే మంచి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. నేను అంటే ఇంట్లో సాస్ అది ఉంది, దాంతో తినేయొచ్చా అని చెప్పి ఇంకా మరేం చట్నీ అయితే చేయలేదు. ఇవాళ సండే కాబట్టి స్కూల్స్ అది లేదు, ఆ గాబరా లేదు. లేకపోతే స్కూల్ ఉన్నది అంటే ఇంకా స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ పంచడం అది ఉంటుంది. ఎవ్రీ ఇయర్ దీనికి ఏంటంటే ఇలాగ స్కూల్ స్టార్ట్ అవ్వడం, దీని బర్త్డే అన్నమాట. ఎప్పుడు 12th 13th అలా స్కూల్ స్టార్ట్ అవుతుంది, దీని బర్త్డే 14th అవుతుంది. ఎప్పుడు అలాగే అవుతుంది. కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా రారు, ఫస్ట్ 2 days ఎవరు రారు అలాగా. ఈసారి ఏంటంటే సండే పడిపోయింది. నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్ ఒకటి. ఈ ఇయర్ తర్వాత అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ అందరూ వేరే వేరే కాలేజీలు, కొంతమంది ఊర్లు అది షిఫ్ట్ అయిపోతారు. ఇంచుమించు మేము కూడా దీని 10th అయ్యేసరికి వేరే
ప్లేస్కి వెళ్ళిపోతాం కదా, ఇల్లు తీసుకున్నాం అక్కడికి వెళ్ళిపోతాం. ఇంక ఈ ఫ్రెండ్స్ అందరూ ఉండరు కదా, మమ్మీ నేను కేక్ కటింగ్ ఇంట్లో చేద్దాం అనుకుంటున్నాను అన్నది. సరే అని చెప్పి ఇది నా బ్రేక్ఫాస్ట్ అయితే. వడలు కొంచెం సాసు, తర్వాత అది దేవుడికి పెట్టిన ప్రసాదం అన్నమాట కొంచెం ఇలాగ. అది అయిపోయిన తినేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నంకి చికెన్ కర్రీ చేద్దామని చెప్పి చికెన్ తెప్పించాను. అది 1/2 కేజీ చికెన్ మాట. మేము ముగ్గురమే, ఇతను తినరు. అందుకని పన్నీర్ అయితే తెప్పించాను. నేను ఎప్పుడు ఇన్‌స్టామార్ట్‌లోని అది ఎప్పుడు తెప్పించలేదు. ఇదే ఫస్ట్ టైము. మీరు నమ్మితే నమ్మరు. ఇంతవరకు నేను ఎప్పుడు చాలామంది ఇన్‌స్టామార్ట్, బ్లాంకెట్‌లోని రెగ్యులర్‌గా తెప్పిస్తుంటారు కదా, నేను అసలు ఎప్పుడూ తెప్పించలేదు. పన్నీర్ తెప్పించానమాట. ఒకసారి తెప్పిద్దాం ఎలాగుంటది ఏంటి అని. అయితే 2 ఐటమ్స్ పెట్టాను. పాలు, పెరుగు పెట్టాను. ఇంకోటి 40 రూపీస్ యాడ్ చేస్తే మనకి ఫ్రీ డెలివరీ అన్నారు. సరే పన్నీర్ ఎలాగా అవసరం కదా అని చెప్పి ఇంకా పన్నీర్ తెప్పించేసాను. ఇది పన్నీర్ బిర్యానీ చేస్తే ఈ చికెన్ కర్రీతో బిర్యానీ తినేయొచ్చు. ఇతను ఎలాగా పన్నీర్ బిర్యానీ తింటారు కాబట్టి అయిపోద్ది. ఇతనికి అన్నాను ఇంకా ఏదైనా కర్రీ చేయనా అంటే, వద్దులే పన్నీర్ బిర్యానీ కదా దాంతో సలాడ్‌తో తినేస్తాను అన్నారు. ఇంకా మరి ఏం కర్రీ అది ఏం చేయలేదు. ఇంకా చికెన్‌లో దానిలో నిమ్మకాయ పిండేసి ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా ఏంటి పెరుగు అన్నీ వేసి కలిపేసి ఉంచేసాను. ఇప్పుడు చికెన్ కర్రీకే పోపేస్తున్నాను అనమాట. సింపుల్ చికెన్ కర్రీ. అయితే లెగ్ పీసులు తెచ్చారు. దాంతోపాటు లెగ్ పీసులు అనేసరికి లెగ్ పీసులతో కలిపి 1/2 కేజీయో, 3/4 కేజీ అది. అయితే లెగ్ పీసులు ఏంటంటే నిషి అన్నది మామూలుగా వేపు మమ్మీ క్రిస్పీగా నువ్వు చేస్తావు కదా అలా చేయమన్నది. మరి నాకు ఆ రోజు ఓపిక అస్సలు లేదు. ఇలా పొయ్యి దగ్గర ఉంటేనే చెమటలు పట్టేస్తున్నాయి అన్నమాట. అలాగుంటుంది. చాలా వేడిగా ఒకటి ఉంది. ప్లస్ నాకు లోపల జ్వరం ఉన్నట్టు అనిపించి అలాగ అనిపిస్తుంది అన్నమాట. ఎక్కువసేపు చేయలేక కర్రీ చేస్తానన్నా మరి అలాగ చేయలేను అని చెప్పి ఇంకా అన్నీ దీన్ని వేసాను. వేసి చికెన్ వేసాను. చికెన్ వేసి కలిపేసి మనం చేసుకున్న పేస్ట్ అయితే దీనిలో వేసుకుంటా. పేస్ట్ ఎప్పుడు చెప్పిందే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి వేసాను, దాల్చిన చెక్క, లవంగా అవన్నీ వేస్తాం కదా. ఇదిగో ఇక్కడే అయితే వేస్తున్నాను. మొదట ఫ్రై చేద్దామని చెప్పి ఉంచాను. మరి నాకు ఓపిక లేదని చెప్పి కర్రీలోనైతే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు పేస్ట్, తర్వాత ఉప్పు, కారం, ఇందాక కొంచెం చికెన్ మసాలా ఉంచాను అది అన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే. ఇంకేంటి మీ పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోయా ఏంటా చెప్పండి. మా పిల్లలిద్దరికి స్కూల్ ఓపెన్ అయిపోయి 12th నుంచి స్కూల్ ఓపెన్ అయిపోయామాట. ఒక్కరోజు హాఫ్ డే పెట్టారు నిషికి. ఎందుకంటే 10th క్లాస్ కాబట్టి దానికి మండే నుంచి ఫుల్ డేస్ పెట్టేశారన్నమాట. దానికి చాలా ఎక్కువ వర్క్ ఉంటుంది. అది రెగ్యులర్గా చదువుతుంది. 10th కదా, ఈ ఒక్క ఇయర్ కొంచెం బాగా చదివితే అంటే మంచి మార్క్స్ వస్తాయి, మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది అని. ఇంకా దానికి మరి ఎట్టి పరిస్థితుల్లో డిస్టర్బ్ చేయకూడదు అని నేను అనుకుంటున్నాను. అది అయితే బర్త్‌డే రోజు కొంచెం అలాగా దానికి ఇష్టమైనది అది చేశాను. చేసిన తర్వాత ఇంకా దాని ఫ్రెండ్స్ ఒక నలుగురు, ఐదుగురికి పిలిచిందన్నమాట. వాళ్ళు వచ్చారు. అలాగ అయిపోయింది. సింపుల్ బర్త్‌డే అనమాట. ఎక్కడికి వెళ్ళడం ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇంట్లో కేక్ కటింగ్ కాబట్టి ఇంక మరి ఎక్కడికి వెళ్ళలేదు. మేము ఏదో అట్టహాసంగా ఎప్పుడు ఏమి చెయ్యము. సింపుల్‌గానే బర్త్‌డేలు అవి చేస్తాం. ఇంకా స్వీట్ కూడా చేయలేదు నేను. తెప్పించానమాట. ముందు రోజే డీమార్ట్ వెళ్ళాము. బర్త్‌డే ముందు రోజు అంటే సాటర్డే వెళ్ళాము. వెళ్ళి డ్రింక్స్, ఏంటది ఫ్రూటీ ఉంటాయి కదా అవి, ప్లస్ ఇంకా ఏవో పేపర్ ప్లేట్స్ అవి తీసుకొని వచ్చామాట. దాంతోపాటే ఇంకేంటి ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని తిన్నారు కదా ఇద్దరు. ఇద్దరికి కూడా జలుబు దగ్గు అయిపోయింది. అది కామన్. ఇంకా దానికి బర్త్‌డే రోజు కూడా చాలా జలుబు ఎక్కువగా ఉంటుండేది. ఇంకా
అది మసాలాలన్నీ వేసి కలిపిస్తే అది పక్కన పెట్టేసాను. తర్వాత దానిలో వాటర్ బాగా వేగిన తర్వాత వాటర్ వేస్తే అయిపోద్ది. కర్రీ సంగతి అందరికీ తెలిసిందే కదా, అది సింపుల్ కర్రీ. ఇక్కడైతే పన్నీరు బిర్యానీకి నేను అసలు పన్నీర్ ఫస్ట్ వేపకూడదు అంటారు. కాకపోతే బిర్యానీ కదా కొంచెం వేపుదాము, మరి కుక్కర్లో కాబట్టి పేస్ట్ అయిపోద్దేమో అని చెప్పి నేను కొంచెం వేపుతున్నాను అనమాట. ఆయిల్ కొంచెం వేసి, అయినా కొంచెం కిందన అంటేస్తుంది. నెమ్మదిగా చూసుకొని ఇటు అటు కలుపుతున్నాను. అందుకు గరిటతో కలుపుతున్నాను. అట్ల కాడతో అయితే మనకి విరిగిపోతుంది అని చెప్పి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఇటు అటు వేపుకొని, ఎక్కువసేపు వేపలేదు. ఎక్కువసేపు వేపితే మనకి కొంచెం గట్టిగా సాగినట్టు అయిపోతుంది. తీసేసాను. తర్వాత అదే ఆయిల్లోని నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, తర్వాత దీనికోసం కూడా పేస్ట్ చేసుకున్నాను. అదేంటంటే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, నెక్స్ట్ పులావ్ మసాలా ఉంటుంది కదా, పువ్వు, మరాఠీ మొగ్గ, తర్వాత తేజ్పత్తా కాదు, ఇలాచి, లవంగ అవన్నీ వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఇక్కడ నేను చేసిన తప్పు ఏం చేస్తా, డబల్ పని అయిపోయింది. ఇలా వేసిన తర్వాత చికెన్ గరిటె ఇందులో పెట్టేసాను అనమాట. ఇంకా ఇతను తినరు కదా, అంటే పక్కన చికెన్ కర్రీ అందుకే ఎప్పుడైనా తినని రోజు చేయడానికి నాకు ఇష్టం ఉండదు. చికెన్ గరిట పెట్టేసాను. ఇంకా మరి ఇతను తినరు అని చెప్పి పన్నీర్ ఇంకా వేయలేదు కాబట్టి సగం పన్నీరు ఉంచేసి కొంచెం పన్నీర్తో అయితే ఇచ్చేసాను. ఇతను మళ్ళీ రైస్ కుక్కర్లో కొంచెం ఆ పన్నీర్ వేసి ఫ్రైడ్ రైస్లా చేశాను అనమాట. సింపుల్ ఫ్రైడ్ రైస్ అలా చేశాను. ఒక్కొక్కసారి మనం ఎంత బద్ధకిస్తామో పని అంతలాగా మనకి ఏదో ఒకటి పడుతుంటుంది. అది కామనే. అనుకుంటే ఉంటాను, లేదు ఇది చేద్దాం, సడన్గా ఆ గరిట అయితే దీన్ని పెట్టేస్తాను అనమాట. పెట్టడంతో మరి ఇతను ఎలాగా తినరు, అందుకని మళ్ళీ రైస్ కుక్కర్లోని ఇతని కోసం వేరేగా కొంచెం పన్నీరు ఉంచి ఆ పన్నీరు, రైస్, కొంచెం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తాను అనమాట. సింపుల్గా మళ్ళీ అలా చేస్తాను. ఇక్కడే గరిటె పెట్టేసాను. తర్వాత కొంచెం అంటే పన్నీర్ వేయక ముందు గరిటె పెట్టేసాను అనమాట. ఇంకా కొంచెం పన్నీర్తో అయితే చేస్తున్నాను. మేము ముగ్గురమే కదా, ఒక్క పూటకి ఇంకా రాత్రి ఆ కేకు, డ్రింకులు ఇంకా అవన్నీ తినేసి మరి ఎవ్వరూ తినలేదన్నమాట. ఉండిపోయింది బాగా బిర్యానీ అది ఉంటే. నేను యాక్చువల్లీ ఏంటంటే అలసిపోయి ఉంటాను, ఇంకా మరి రాత్రి చేయలేనని కొంచెం ఎక్కువ చేస్తాను. అది కూడా కొంచెం ఉండిపోయింది అన్నమాట. ఎక్కువ అంటే కొంచెం కొంచెం తింటారు దాని మీద అనుకున్నాను, అస్సలు తినలేదు. తర్వాత నిషికి కూడా చెప్పాను కదా కొంచెం జలుబు ఇదిగా ఉండేది అని చెప్పి, అది అస్సలు తినలేదు. ఆ చాక్లెట్స్, ఐస్ క్రీమ్ కాదు ఆ కేక్ అవి కూడా ఇష్టంగా తినలేదు. ఎందుకంటే కొంచెం జ్వరంగా అది ఉన్నది అని చెప్పి. ఇంకా నెక్స్ట్ డే స్కూలు అవి కదా, అదే అయితే అది బాగా వేగిన తర్వాత దానిలో నీళ్ళు వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టిస్తాను. అదైతే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇదిగోటి చికెన్ కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను. చికెన్ కర్రీ ఇది అయిపోయింది. నేను బిర్యానీ ఇది కూడా నిషికి తీయమన్నాను, అది పిక్స్ తీసింది, వీడియో తీయలేదు. ఇదిగోటి పన్నీర్ బిర్యానీ, చికెన్ కర్రీ, తర్వాత సలాడ్, అంతే. సింపుల్ లంచ్ మాట నిషి బర్త్డే రోజు. సింపుల్గా ఇలాగైతే చేస్తాను. మార్నింగ్ అయితే వడలు చేస్తాను అంతే. దానికి చికెన్ ఇష్టం కాబట్టి చికెన్ చేస్తాను. అయిపోయింది. ఇది ఈవినింగ్ దాని కేక్ మాట. ఎప్పుడు మేము బటర్ స్కాచ్ తెప్పిస్తాము, ఎగ్లెస్, ఎందుకంటే ఇతను నాన్ వెజ్ తినరు కాబట్టి. ఇద్దరు బర్త్డేలు ప్రతి ఏ వారం పడినాని ఎగ్లెస్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడుకొచ్చి దానికి ఎగ్ కేక్ అన్నది నేను తెప్పించలేదు, ఎన్నాళ్ళు అయింది. ఇది దాని ఫ్రెండ్స్ లో వచ్చారు, వీళ్ళందరూ దాని క్లాస్మేట్స్ మాట. ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను, వైట్ డ్రెస్. దానికి అసలు చుడిదార్స్ లేవని చెప్పి ఇంకా డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇలాగా కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట.
సింపుల్‌గా ఏమి పైన బెలూన్స్ అవి ఏం చేయలేదు. చిన్నగా చేయిస్తున్నాం అన్నమాట. ఇంకా చిన్న పిల్లలేంటి పైన బెలూన్స్ అది పెట్టడానికని చెప్పి, ఇంకా బెలూన్స్ అది తీయలేదు. ఇక్కడ తన ఫ్రెండ్ ఒక అమ్మాయి, "ఆంటీ మీరెళ్ళండి" అని చెప్పి నాకు పంపించి అది తీసిందన్నమాట వీడియో తన ఫ్రెండ్ మాట. ఇలాగ మీరు తినిపించండి ఆంటీ అంటే వచ్చారు. ఇతను వచ్చారు. తర్వాత నేను కూడా తినిపించానన్నమాట. ఇతను తీస్తుండేవారు. ఆ ఫ్రెండ్ వచ్చి నేను తీస్తానండి అంకుల్ మీరు వెళ్ళండి అంటే అలాగొచ్చి ఇలాగ ఇద్దరం పెట్టామన్నమాట. ఈ డ్రెస్ నేను చూపించాను కదా! నేను తీసుకున్నాను ఎగ్జిబిషన్‌లో అని. ఎంత బావుంది తెలుసండి. ఎంత సేపైనా దీంతో ఉండాలి అన్నట్టుంది. చాలా ఫ్రీగా కూడా ఉంది. ప్యూర్ కాటన్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. దీనికి ఫ్రెండ్స్ అందరూ కలిపి రాసేసారన్నమాట ఫేస్‌కి. అందుకే అది తుడుచుకుంటుంది. కొంతమంది ఇలా ఫేస్‌కి రాయడం అది చేస్తారు. మా ఇంట్లో అయితే అది అలవాటు లేదు. అటు నార్త్ సైడ్ ఎక్కువ అలా రాయడాలు అది చేస్తారు. ఇలాగ రాసేసారన్నమాట దాని మొహానికి. అందుకే అది అలా మొహం పెట్టిందన్నమాట. ఇది తర్వాత వచ్చిన వాళ్ళకి ఇలాగ పెట్టాను. ప్లేట్స్ అన్నీ అన్నట్టు వీడియో తీయడం లేదు. కేకు, ఫ్రూటీ, ఎగ్ పఫ్ తెప్పించాను. ఒక చాక్లెట్ అంతే. ఇలాగ సింపుల్‌గా అందరికీ స్నాక్స్ అయితే ఇచ్చేసాము. ఫ్రూటీ గ్లాస్‌లో వేసి ఇచ్చే కన్నా ఇది బెటర్ కదా! ఇలాగైతే అయింది తన బర్త్‌డే. ఓకే. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. బాయ్.